హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపః నిశ్శేషజాడ్యాపః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీ వీణా పుస్తకధారిణీ అభయదాం జాడ్యాన్ధకారాపహాం. హస్తే స్ఫాటికమాలికాం విదధతి పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం బుద్ధిప్రదాం శారదాం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం శ్రీతాపరమేశ్వర్యే నమః. శరన్నవరాత్రులు 9 రాత్రులు. 9 రాత్రుల్లో అమ్మవారికి 9 అవతారాలు వేసి 10వ రోజున రాజరాజేశ్వరి అవతారం వేస్తాం. 9 అవతారాలు ఒక విశేషం అంతా కూడా ఒక్క మాటలో మనకు లలిత రహస్యసహస్రనామంలో వచ్చినాయి. వీటి యొక్క లక్ష్యం ఏమిటి, 9 అవతారముల యొక్క లక్ష్యం ఏమిటి అని అర్థం లలిత రహస్యసహస్రనామాల్లో ఉన్నది. ఏమిటంటే పురుషార్థప్రదాయిని అమ్మవారది. ఈ 9 అవతారాలు వేసి 10వ అవతారం రాజరాజేశ్వరి అవతారాన్ని మనం దర్శించుకుంటాము. ఆ రాజరాజేశ్వరి అవతారం దర్శించినప్పుడు పూర్ణ ఫలము సిద్ధిస్తుంది. ఆ అమ్మవారు రాజరాజేశ్వరి అవతారంలో పూర్ణ అనేటువంటి నామంతో ఉంటుంది. అనగా పూర్ణ అనేటువంటిది భగవత్ స్వరూపమైన నామం. అందుకనే పూర్ణ అనేటువంటి ఈ మంత్రం ఏమిటంటే శుక్ల యజుర్వేదంలోది. పూర్ణమదః పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని. పూర్ణ అమ్మవారు సంపూర్ణమైనటువంటి రూపమైనటువంటిది. అనగా ఈ జగత్తంతా సంపూర్ణంగా నిండినటువంటిది. అనగా సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి ఈ వేదవాక్కునికి అమ్మవారు ఆ వేదవాక్కునకు సరిపోనట్లుగా అన్ని చోట్ల సర్వం వ్యాప్తమై ఉంటుంది. ఆ సర్వం వ్యాప్తమైనటువంటి అమ్మవారే విష్ణు స్వరూపం. ఆ విష్ణు స్వరూపమే అమ్మవారు వైష్ణవి అనేటువంటి రూపంలో ఉంటుంది. ఆ అమ్మవారు వైష్ణవి రూపంలో ఉండేటువంటి అమ్మవారు సకలమైనటువంటి ఈ ప్రాణులందరినీ కూడా పోషించాలి కదా. పోషించాలంటే అందరికీ భోజనం పెట్టాలి కదా. కాబట్టి అమ్మవారు అన్నపూర్ణ అవతారంలో వచ్చింది. అన్నపూర్ణావతారం అంటే అన్నం గనక ఉంటేనే అన్నం బ్రహ్మేతి విజనాత్ అన్నాద్ధేవ కల్విమాని భూతాని జాయంతి అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంతి అభిసంచయంతి తద్విజ్ఞాయ అని వారుని విద్యలో వచ్చింది. కాబట్టి అన్నం బ్రహ్మస్వరూపం. ఆ అన్నం తీసుకుంటే కానీ ఈ ప్రాణి నిలబడదు. ఈ ప్రాణులకు రకరకములైనటువంటి అన్నములన్నీ కూడా అమ్మవారు ఇస్తుంది. అందుకని అన్నపూర్ణ అవతారాన్ని వేశారు. అనగా అన్నపూర్ణ అవతారంలో ఉన్నటువంటి అన్నపూర్ణ అమ్మవారు ఎవరన్నమాట బ్రహ్మస్వరూపము అని అర్థం.
అలానే వైష్ణవి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఎవరు అనగా బ్రహ్మస్వరూపము. అలానే మహాలక్ష్మి అవతారం వేస్తాం. మహాలక్ష్మి అవతారం అంటే స్థితికారకత్వమైనటువంటిది. ఆ స్థితికారకత్వం అని అంటే అర్థమైతే రక్షణ పోషణ ఉంటుంది. కాబట్టి ఈ సమస్తమైనటువంటి చరాచర జగత్తులో ఉన్నటువంటి సమస్త ప్రాణులన్నిటిని కూడా రక్షించేటువంటి బాధ్యత విష్ణు స్వరూపం తీసుకుంటుంది. ఆ విష్ణు స్వరూపం తీసుకుంటుంది కాబట్టి ఆ అమ్మవారు ఆ వైష్ణవిగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న విశేషం కూడా భాగవతంలో కూడా వస్తుంటుంది. భాగవతంలో గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడు ఏమని ప్రార్థించాడంటే రావే కావవే ఈశ్వరా అని అన్నాడు. చివరికి ఈశ్వర అన్నాడు. హే ఈశ్వర నీవు వచ్చి నన్ను రక్షించుము అని. ఈశ్వర అనేటప్పటికి ఏమనుకుంటారంటే శివుడు అని అనుకుంటారు. అక్కడ శివుడని కాదు, ఈశ్వర అంటే పరమాత్మ స్వరూపం అని అర్థం. ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి దానిలో రక్షణ శక్తి కూడా ఉంటుంది. కాబట్టి రక్షణగా శక్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువు వచ్చాడు. అది అనగా రక్షించాల్సినటువంటి బాధ్యత శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఆ మహావిష్ణువు శంఖచక్ర గదాలతో లేకపోయినా వచ్చి ఆ సమయానికి వచ్చి రక్షించాడు అని అర్థం. అది అనగా అర్థం ఏంటనమాట, ఈ పరమాత్మ స్వరూపంలో ఈ సకల జీవులందరినీ కూడా ఎవరు ఏ దేవత అనగా తన యొక్క రూపములే అనగా అమ్మవారి యొక్క రూపములే, అమ్మవారి యొక్క రూపములే అన్నపూర్ణావతారంగా ఉండి అన్నం పెట్టేస్తున్నది, వైష్ణవి రూపంగా ఉండేనేమో రక్షిస్తున్నది, బ్రాహ్మీ రూపంలో ఉండేనేమో విద్యని ఇస్తున్నది. బ్రాహ్మీ అనేటువంటిది సరస్వతి అని అర్థం. బ్రహ్మస్వరూపమైనటువంటి రూపం బ్రాహ్మీ అని అర్థం అనమాట. సరస్వతీ మాతగా ఉండేమో జ్ఞానాన్ని ఇస్తుంటున్నది. కాబట్టి ఇక్కడ విశేషాలన్నీ కూడా అర్థం చేసుకుంటే అమ్మవారు ఈ జగత్తులో ఉన్నటువంటి ఈ ప్రాణులన్నిటినీ కూడా పోషిస్తున్నది. విశేషించి ఈ మానవుడు బుద్ధి విశేషం కలిగినటువంటి వాడు కనుక బుద్ధి చేత సకల ప్రాణుల నుంచి విడగొట్టబడ్డాడు వీడు మానవుడు. అంటే ప్రాణులు అనేటువంటివి అన్నీ ఉన్నాయి. అందరూ ప్రాణుల్లో కూడా మానవుడు కూడా ఒకడే. కానీ మిగిలిన ప్రాణులకి మానవుడికి చాలా తేడా ఉంది. ఎందుకనగా మానవుడికి బుద్ధి విశేషం అనేటువంటి ఉన్నది, మిగిలిన వాటికి బుద్ధి విశేషం లేదు. ఆ బుద్ధి విశేషం ఉన్నది కాబట్టి ఈ మానవుడు వాటి నుండి విడగొట్టబడి తాను ప్రత్యేకంగా ఉండి ఈ జగత్తునంతటినీ కూడా అనుభవిస్తూ ఉన్నాడు. ఆ అనుభవిస్తూ ఉన్నాడంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో అనుభవిస్తూ ఉన్నాడు. అట్లా 9 రూపములు వేసుకుంటున్నాడు. ఆ 9 రూపాయలు అమ్మవారికి వేసి దర్శనం చేసుకుంటున్నాడు ఈ మానవుడు. అందులో విశేషంగా ఏమిటనమాట, 9 రూపాయలు వేస్తూ కేవలం పురుషార్థములు అనేటువంటివి ఏమిటంటే ధర్మ అర్థ కామములు అనేటువంటి 3 కాకుండా మోక్షము అనేటువంటి పురుషార్థం కూడా ఈ మానవుడు కావాలి. ఆ మోక్షం అనే పురుషార్థం కూడా ఈ 9 రోజుల్లో ఉన్నది. ఈ మోక్షం అనే పురుషార్థం ఎక్కడ వచ్చింది? దుర్గామాత. ఆ దుర్గా అంటే అర్థం ఏంటనమాట, మోక్ష స్వరూపము, మోక్షమునిచ్చేటువంటిది అమ్మవారు. దుర్గా, దుర్గా అంటే దుహు గా, గా అంటే అర్థమైన గమ్ములు గతవు అనేటువంటి క్రియాపదం నుంచి గా అనేటువంటి అక్షరాన్ని తీసుకొని గా అంటే నడవటం. ఈ నడవాలంటే దుర్ అనగా అర్థం ఏంటి? ఆ మార్గము చాలా కష్టసాధ్యంగా ఉండేటువంటి ఆ మార్గం, సులభమైనటువంటి మార్గం కాదు. ఆ మార్గాన్ని నడుస్తుంటే చివరికి అంత్యానికి ఎక్కడికి చేరుకుంటావు నువ్వు? సుఖమశ్నుతే. అదే భగవద్గీతలో కూడా వచ్చింది, సుఖమశ్నుతే, సుఖాన్ని పొందుతావు అని అర్థం. కష్టపడి అంత దూరం కనుక వెళితే చివరికి నీకు లభించేది అంటే సుఖం వస్తుంటుంది. ఏమిటి ఆ సుఖం అంటే శాశ్వతమైనటువంటి సుఖము అని అర్థం. ఆ శాశ్వతమైన సుఖాన్నే మోక్షము అని అంటారు. కాబట్టి అమ్మవారు దుర్గామాత ఏంటి ప్రసాదించేది అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానమనే అసురశక్తిని సంహరించి అమ్మవారు మనకు జ్ఞానప్రసాదం చేస్తుంది. జ్ఞానప్రసాదం చేసి మోక్షాన్ని కలిగిస్తుంటుంది. అదే దుర్గామాతలో ఉండేటువంటి విశేషం. పైకి మనకి ఏం కనబడుతుందంటే దుర్గామాత అంటే సింహరూపంలో సింహవాహనంగా ఉండి అమ్మవారు ఆయుధాలతోటి ఉండి ఆ రాక్షసుల మీద యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక భయంకర రూపంగా కనబడుతుంటుంది. అంటే అర్థం ఏమిటి? ఆ ఆయుధాలన్నీ ఏమిటి? ఇందులో ఉన్నటువంటి మనలో ఉన్న రాక్షస శక్తుల మీద విజృంభించి ఆ రాక్షస శక్తులందరినీ సంహరించేసి అమ్మవారు తన యొక్క విశేషమైనటువంటి శక్తిని ప్రతిష్ఠింపజేస్తుంటుందని అది ఇందులో ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి.
కాబట్టి ఈ విధంగా ఈ రూపములను, అమ్మవారి యొక్క రూపములను స్థూల రూపములు అంటారు. అమ్మవారి యొక్క స్థూల రూపములు ఇవన్నీ, ఈ 9 స్థూల రూపములు. ఈ స్థూల రూపముల్ని ఆరాధించటం, ఈ ఆరాధించటం అనేటువంటిది ఏమిటి అనమాట, దానికి పూజాధికములు చేయటం, ఆ ప్రసాదాలు, ఇటువంటివన్నీ కూడా ఉన్నటువంటిది. ఈ 9 రూపములు ఒక విశేషం. ఈ 9 రూపములు అయిపోయిన 10వ రూపం రాజరాజేశ్వరి అవతారం. ఈ 9 రూపములు అన్నీ కూడా విశేషించి ఉంటుంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మానవుడి యొక్క అభివృద్ధిని చెందుతూ చెప్పేటువంటిది. అభివృద్ధిలో చివరికి ఏంటి, మోక్షాన్ని పొందేటువంటిది. అందుకనే దుర్గావతారం చివరిలో వస్తుంటుంది, ఈ మోక్షాన్ని పొందేటువంటిది. ఈ మోక్షం అనేటువంటిది పురుషార్థములు, ధర్మ అర్థ కామ మోక్ష అనేటువంటి 4 పురుషార్థములు. ఈ 4 పురుషార్థములు అమ్మవారు ప్రసాదిస్తుంది. అందువలన మనకు లలితలో కూడా పురుషార్థప్రదాయిని అనే నామం ఒకటి వచ్చింది. పురుషార్థప్రదాయిని 291వ నామం. పురుషార్థములు ఇచ్చేటు కనుక ఈ 9 రోజులు చేసినటువంటి ఫలితం ఏమిటి, లక్ష్యం అంటే అమ్మవారు పురుషార్థములు ఇస్తుంది. ధర్మము, అర్థము, కామము, మోక్షము. అర్థము, కామము. అర్థము అంటే సంపదలు, కామం అంటే దాన్ని అనుభవించటం. సంపదలను కూడా ఇచ్చేది అమ్మవారే ఇస్తుంటుంది. ఆ ఇచ్చినటువంటి ఆ సంపదలని ధర్మబద్ధంగా అనుభవించటం కూడా అమ్మవారే ఇస్తుంటుంది. కాబట్టి అమ్మవారిని ఎవరైతే శరణు కోరి అమ్మవారిని ఆరాధిస్తారో వాళ్ళందరినీ కూడా అమ్మవారు వాళ్ళని అనుగ్రహిస్తుంటుంది. ఈ 9 రోజులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఒక విశేషం కూడా కలుగుతుంటుంది, తప్పనిసరిగా కలుగుతుంటుంది. ఏమిటంటే వాళ్ళకి 9 రోజులు చేసినందువలన ఏదో ఒక విశేషం లాభం, శుభమైనటువంటి ఒక కార్యం, శుభమైనటువంటి ఒక మాట, శుభమైనటువంటివి ఇవి తప్పనిసరిగా 9 రోజులు అయిపోయిన తర్వాత తప్పనిసరిగా ఈ ఆశ్వీజ మాసంలో తప్పనిసరిగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇందులో సందేహం లేదు. ఎవరైతే ఈ 9 రోజులు చేస్తారో అమ్మవారి యొక్క స్థూల రూపములను ఆరాధిస్తూ అట్లా ఈ విధంగా అనమాట చేస్తున్నటువంటి వాళ్ళకి శుభమైనటువంటి కార్యము, శుభమైనటువంటి వాక్కును తప్పనిసరిగా వింటారు. ఎంత విశేషమైనటువంటి అనమాట. ఇది అమ్మవారు ప్రసాదించేటువంటి గొప్ప విశేషమైనటువంటిది. అయితే ఇందులో అమ్మవారిని శరణు పొందటం అనేటువంటి ఒక మాట ఉన్నది. శరణు అనేటువంటిది, శరణు పొందటం అనేటువంటి దానికి ఒక మాట. శరణు అనేటువంటి మాట చాలా తేలికగా ఉంటుంది. ఏముంది శరణం అనేటువంటి మాట అంటే నేను శరణు శరణు, నీకు శరణు శరణు అని అంటే మాట సరిపోతుందా? కానీ అది కాదు. శరణు యొక్క అర్థం వేరు. ఏమిటంటే అర్థము, నీ 11 ఇంద్రియములను అమ్మవారి పాదపద్మముల యందు ఉంచాలి. 11 ఏకాదశి ఇంద్రియములు పాదపద్మముల యందు ఉంచాలి అమ్మవారు. అనగా అర్థం ఏమిటి, నీకున్నటువంటి ఇంద్రియాలు నీవు చెప్పినట్టుగా, నీవు అనుకుని చెప్పినట్టుగా చేయటం అట్లా ఉండవు. ఈ ఇంద్రియములు అమ్మవారి యొక్క ఆజ్ఞలో ఉంటాయి. అమ్మవారి యొక్క ఆజ్ఞలో ఉంటే అమ్మవారు చెప్పినట్లుగానే ఈ జీవుడు, ఈ మనిషి నడుస్తూ ఉంటుంటాడు. ఇది అంత తేలికైనటువంటిది కాదు. ఇది శరణం అనేటువంటిది. ఈ శరణ్ అనేటువంటి దానికి ఇంకొక మాట భక్తి అనేటువంటిది ఇంకొక పేరు. అంత తేలికగా ఇంద్రియాలను అమ్మవారికి అప్పచెప్పరు. ఎందుకనంటే ఇంద్రియాలు అమ్మవారికి అప్పచెబితే నీ ఇష్టం వచ్చినట్టు నడవటానికి వీల్లేదు, నీ ఇష్టం వచ్చినట్టు నడవటానికి వీల్లేదు, నీ ఇష్టం వచ్చినట్టుగా అనుభవించడానికి వీల్లేదు, ఏమీ లేదు. ఇవన్నీ ఏమిటనమాట, అమ్మవారు చెప్పినట్టే నడవాలి. ఇందులో చాలా గొప్పమైనటువంటి విశేషం ఉన్నది. అలా నడిస్తే అప్పుడు ఈ శరీరం అనేటువంటి రథము అమ్మవారి దగ్గరికి వెళుతుంది. కాబట్టి అమ్మవారికి అప్పచెప్పేసేయడం అనమాట. అందుకని అమ్మవారికి కనుక ఇచ్చేసేస్తే ఈ ఇంద్రియములను, అనగా ఈ శరీరాన్ని ఇచ్చేసేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది. అందువలన ఈ శరణు అనేటువంటిది, ఈ శరణు అనేటువంటిది ఒక విశేషం ఏమిటంటే, మన గ్రంథాల్లో రామాయణం అంతా కూడా శరణు, మొత్తం శరణు మీదనే ఆధారపడి ఉంటుంది రామాయణం అంతా. అలానే భారతంలో కూడా అంతా కూడా శరణమే. చూడండి, భారతంలో కొన్ని ఘట్టాలు, ఎన్ని ఘట్టాల దగ్గర చూడండి శరణు అనేటువంటిది. భగవద్గీత శరణు పొందితేనే, అర్జునుడు శరణు పొందితేనే భగవద్గీత బయటకు వచ్చింది. అట్లా ఈ విధంగా సందర్భాలు ఉన్నాయి భారతంలో కూడా. ఇకపోతే భాగవతంలో చెప్పేది ఏమి లేదు, అంతా శరణే. అనగా శరణు పొందటం అనగా ఆ భక్తిపూర్వకంగా ఆ పరమాత్మను సేవించటం. అందుకనే కలవు భక్తి అనే, కలియుగంలో భక్తి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టి ఆ శరణు పొందటం, ఆ శరణు పొందటానికి ఏ విధంగా శరణు పొందాలి ఏమిటనటానికి
ఒక ఉదాహరణగా మనకు ఆశ్వీజ మాసంలో ఈ 9 రోజులు, ఆశ్వీజ మాసంలోనే ఎందుకు రావాలి అనేటువంటిది ఒకటి. మనకు 12 మాసాలు ఉన్నాయి కదా, 12 మాసాల్లో చెప్పుకోవచ్చు కదా ఇంకా ఎక్కడైనా సరే, కానీ అట్లా కాదు. ఆశ్వీజ మాసం ఒక విశేషానికి చెందినటువంటిది. మిగిలిన మాసాలకి వాటికి దీనికి చాలా తేడా. ఏమిటంటే ఆశ్వీజ మాసంలో ప్రకృతి అంతా కూడా నిర్మలంగా ఉంటుంది, అది ప్రధానమైనటువంటిది. ప్రకృతి అంతా కూడా అనగా ఈ వర్షములు లేకుండా ఉంటాయి. ఆకాశము తెల్లని మబ్బులతోటి ఉంటుంది. ఒకసారి ఆకాశం వైపు చూస్తే ఏం కనబడుతాయంటే నల్ల మబ్బులు కనబడవు. ఆ నల్ల మబ్బులు వర్షాకాలంలో ఉండి వర్షాన్ని ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు నల్ల మబ్బులు లేవు, తెల్లగా అక్కడక్కడ దూది పింజల్లాగా అక్కడ ఒక ముక్క అక్కడ ముక్క కనబడుతుంటుంది. అంటే అర్థం ఏమిటంటే ఆకాశంలో ఉన్నటువంటి ఆ తెల్లగా ఉన్నటువంటి మెరిసిపోతున్నది పరమాత్మ స్వరూపంగా మెరిసిపోతున్న ఆ మేఘాన్ని చూసి, ఆ మేఘం ఎవరు? సాక్షాత్ పరమాత్మ స్వరూపం, పర్జన్యము. ఆ మేఘము ఏం చేసింది అంటే మనకు ఎంతటి ఉపయోగం చేసింది. దానిలో నిస్వార్థంగా నీళ్లను తీసుకొని వచ్చి ఆ నీళ్లను మనకు ఇచ్చింది. అనగా జలం లేకపోతే మానవుడు బతకడం. జలం అనేటువంటిది ప్రాణం. కాబట్టి ఆ జలాన్ని వర్షించేసి సమస్తమైనటువంటి ప్రాణుల్ని రక్షించేటువంటిది ఆ శక్తి ఎవరు? పరమాత్మ యొక్క శక్తి. ఆ పరమాత్మ యొక్క శక్తి అయినటువంటి మేఘం ఎక్కడున్నది? పైన ఆకాశంలో ఉన్నది. ఆకాశంలో చూస్తున్నప్పుడు ఈ పరమాత్మ కనపడుతుంటాడు. కాబట్టి ఇట్లా ఈ విధంగా ఒక భావన అన్నమాట. ఇట్లా ఇక రెండవ భావన ఏమిటి అంటే ఈ ఆశ్వేజ మాసంలో అప్పటిదాకా వర్షాకాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఆగిపోతారు. పూర్వకాలంలో ప్రయాణాలు వర్షాకాలం వచ్చేటప్పటికీ మానేస్తారు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. వర్షాకాలం వస్తున్నది అనేటప్పటికి ప్రయాణాలు చేయరు. ఎందుకనగా వర్షాలలో వచ్చేటువంటి వాగులు, వంతలు, వరదలు ఈ విధంగా వస్తాయి. కాబట్టి ఇవన్నీ ప్రయాణం చేయకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతారు. ఇక ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ మరలా తన యొక్క ప్రయాణాలు సాగించడానికి వెళుతూ ఉంటుంటారు. ఆకాశంలో రాత్రిపూట ఆ నక్షత్రాలను చూసి ఆ దిక్కులు పట్టి కూడా ఆ మార్గాలకి రాత్రిపూట కూడా వెళుతుంటారు. ఇట్లా ఈ విధంగా ఆశ్వేజ మాసం నుంచి ఈ శరదృతువు అంటారు. ఆశ్వీజ కార్తీకములు రెండు శరదృతువు అని అర్థం. ఈ శరత్కాలం అనేటువంటిది మహా పవిత్ర కాలం అయినటువంటి కాలము. ఈ శరత్కాలంలో విశేషం ఏంటంటే ముందుగా అమ్మవారిని పూజ చేయించండి, ఏది ఆశ్వీజ మాసం అంతా. తర్వాత అయ్యవారు కార్తీక మాసంలో, అమ్మవారు అయ్యవారు. అందుకనే తల్లి తండ్రి అని అన్నారు. అట్లా అనమాట. ముందు తల్లి, తర్వాత తండ్రి. మాతృదేవో దేవో భవ, పితృదేవో భవ అన్నారు. అందువలన అమ్మవారిని పూజించగలనే అయ్యవారు. అట్లనే సౌందర్యలహరి పారాయణ చేశారు. చేయగానే ఆ తర్వాత శివానందలహరి చేయాలి. అంతేగాని సౌందర్యలహరి నాకు ఒక్కటి దాని సరిపోతుంది అని అంటే అయ్యవారిని వదిలేసినట్టు ఉంటుంది. అప్పుడు అమ్మవారికి తెలుస్తుంది నీ యొక్క భక్తి ఎంతవరకు ఉంటుందో. అందుకనే సౌందర్యలహరిలో చెప్పింది ఏమిటి? శివశక్త్యాయుక్తో అని చెప్పారు. శివ శక్తి, శివ అంటేనేమో శివానందలహరి, శక్తి అంటేనే సౌందర్యలహరి. ఈ రెండు కలిస్తేనే అక్కడ పరబ్రహ్మస్వరూపం అది. అందువల్ల రెండు పారాయణ చేయాలి, రెండింటినీ అర్థం చేసుకోవాలి అన్నమాట. అది అక్కడ విశేషమైనది. అట్లా ఈ విధంగా అమ్మవారు ఈ 9 రోజులు సంపూర్ణమై ఉండి అమ్మవారు ఈ భక్తులు ఇచ్చేటువంటి ఆ భక్తి ప్రపత్తులతోటి వాళ్ళ యొక్క భక్తుల్ని ఇచ్చేటువంటి ఆ వినయములు, ఆ విధంగా ఆ మంత్రమయమైనటువంటి పూజాధికారుల్ని అమ్మవారు గ్రహించి వారిని ఆయా విధములుగా అనుగ్రహిస్తూ ఉంటుంటుంది. ఇది మనకు తెలిసినటువంటి. అయితే చివరిన 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజున మనకు ప్రాచీన కాలం నుంచి ఒక ఆనవాయితీ ఉంది. ఏమిటనంటే 10వ రోజు శమీ పూజ. ఈ శమీ పూజ ఏమిటి గొప్ప విశేషము? వృక్షాలు అనేకమైనటువంటి ఉన్నాయి కదా, కాబట్టి అన్నీ కాకుండా శమీ వృక్షానికే పూజ చేస్తారు. ఏమిటి శమీ పూజ అంటే? శమీ పూజ అనేటువంటి అగ్నితోటి సమానమైనటువంటిది. అగ్ని అంటే అర్థం పవిత్రము, శుచి అని అర్థం అన్నమాట. ఈ శమీ చెట్టు అంటే అక్కడ ఏమీ దుష్టమైనటువంటి శక్తులు రావు అని మన వాళ్ళందరికీ విశ్వాసం. శమీ చెట్టు, ఆ శమీ చెట్టు అక్కడక్కడ కొన్ని చోట్ల
భూములు పొలాలలో ఉంటుంది సెమీ చెట్టు. ఆ సెమీ చెట్టు ఉన్నంతసేపు వాళ్ళకి అంతటి నమ్మకం రైతులకి ఈ భూమి మీద ఎటువంటి, ఈ పొలానికి ఎటువంటి ఈ చెడు సంబంధించినట్టు ఆశించవు అనేటువంటి నమ్మకం అలానే అక్కడక్కడ ఉంటుంటాయి, మనం చూస్తూ ఉంటుంటాం ఆ సెమీ చెట్టు. ఈ సెమీ చెట్టు యొక్క విశేషం ఏమిటంటే మనకు భారతంలో విరాటపర్వం వెంటనే గుర్తుకొస్తుంది. ఆ విరాటపర్వంలో పాండవులు తమ యొక్క ఆయుధాలను శమీ వృక్షం మీద పెట్టేసేసి వెళ్ళారు. శమీ వృక్షం మీద వెళ్ళి నమస్కారం చేసి మరలా మేము తిరిగి వచ్చేదాకా ఈ ఆయుధాలు రక్షించమని అట్లా చెప్పారు. ఇది మన కథలో తెలిసినటువంటిది ఒక విశేషం. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే ఆ విరాటపురం దగ్గర తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటంటే భారతంలో పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసం అనుభవించారు. 12 సంవత్సరములు అరణ్యవాసం అనుభవించినటువంటిదంతా ఒక ఎత్తు, అజ్ఞాతవాసం అంతా 1 సంవత్సరం అనుభవించేది ఒక ఎత్తు. చూసుకోండి, 12 సంవత్సరాలకి 1 సంవత్సరం ఎంత ఉందో. ఈ 1 సంవత్సరం ఎంత కష్టపడాలి, చాలా గొప్పగా చాలా కష్టపడి వారిని ఎలా రక్షించింది, ఎవరు రక్షించారంటే సాక్షాత్తు అమ్మవారు దుర్గాదేవి రక్షించింది. అందువల్లనే పాండవులు అరణ్యవాసాన్ని నుంచి వచ్చేసి అజ్ఞాతానికి వెళ్ళేటప్పుడు దుర్గాదేవిని ప్రార్థించి మరి వెళ్ళారు. ఆ దుర్గాదేవి రక్షించింది. అనగా అర్థం ఏమిటి, శరణు ఎవరైతే పొందారో, శరణు పొందితే అమ్మవారు ఆ దుర్గాస్వరూపంలో ఉండి వాళ్ళని రక్షిస్తుంది. అనగా ఎవరైనా ఎక్కడికైనా వెళుతుంటుంటే వాళ్ళని ఎటువంటి ప్రమాదాలు లేకుండా రక్షిస్తుంది. ఒకవేళ ఏమైనా ప్రమాదం వచ్చినా కానీ, ఎవరు ఎట్లయినా ఎవరికి ప్రమాదాలు ఎవరికి ఉన్నా కానీ జరిగినా ఈ భక్తుడు ఉన్నాడే అమ్మవారి భక్తుడు, ఇతనికి మాత్రం ప్రమాదం జరగదు. ఇదో గొప్ప విశేషమైనటువంటి సందర్భాలు. మహానుభావులు వాళ్ళ యొక్క అనుభవాల్లో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువలన అమ్మవారిని శరణు పొందినటువంటి వాళ్ళు ఎవరు, అమ్మవారంటే లలితా పరమేశ్వరను, లేక పరబ్రహ్మ మహిషి అను, లేకపోతే ఎట్లా ఏవైనా సరే అన్ని పేర్లు, ఆ అమ్మవారే వివిధ రూపములలో రక్షిస్తూ ఉంటుంటుంది. రక్షణగా వచ్చేటప్పటికి అమ్మవారు దుర్గాదేవి గాను వైష్ణవిగా గాను ఇలా రక్షణ చేస్తూ వస్తూ ఉంటుంటుంది అని అర్థం అన్నమాట. అది కాబట్టి అమ్మవారిని ఆశ్రయించినటువంటి వాళ్ళు, శరణు పొందినటువంటి వాళ్ళని అమ్మవారు వదిలిపెట్టదు. అమ్మవారిని ఒక్కసారి భక్తిపూర్వకంగా నమస్కారం చేసి అమ్మవారికి ఆ నివేదనగా చేస్తే అమ్మవారు ఎల్లప్పుడూ వాడి చుట్టూనే ఉంటుంటుంది. అనగా వాటి వెంట ఎక్కడికైతే వెళుతున్నాడో అక్కడల్లా అమ్మవారు ఉంటుంది. కాబట్టి అతడికి ఎటువంటి ప్రమాదం కానీ, ఎటువంటి నష్టం కానీ, కష్టం కానీ ఉండదు. కాబట్టి సర్వవర్ణముల వారు, సర్వవర్గముల వారు, సర్వవృత్తుల వారు అందరూ కూడా అమ్మవారిని ఈ 9 రోజులు ఉపాసన చేస్తే చక్కగా అమ్మవారు వాళ్ళని అనుగ్రహిస్తుంది. ఇది గొప్ప విశేషమైనటువంటిది. ఇక 9వ రోజు అయిపోయింది, 10వ రోజుకి వచ్చేసాం. 10వ రోజు వచ్చేసరికి శమీ వృక్షాన్ని ఆరాధిస్తాం. శమీ వృక్షాన్ని ఆరాధించడంలో మనకు మొట్టమొదటిగా ఈ పాండవుల కథలో విరాటపర్వం గుర్తుకొస్తుంటుంది. ఈ విరాటపర్వం ఎవరైతే వింటారో, విరాటపర్వం ఎవరైతే చదువుతారో, ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇందులో సందేహం లేదు. ఇటువంటి కార్యక్రమాలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. పెద్దవాళ్ళు చెబుతుంటే విన్నాం. ఏమిటంటే విశేషం, పాండవులను ఎలా రక్షించింది అమ్మవారు. పాండవులు శరణు కోరినటువంటి వాళ్ళని అమ్మవారు ఎలా రక్షించిందో చూసుకోండి. భీముడు తన యొక్క కోపం వచ్చినప్పుడు ఎలా రక్షించిందో చూసుకోండి. అలానే ద్రౌపది విషయంలో కూడా కీచకుని సంహరించేటప్పుడు ఎలా రక్షించింది చూడండి. ఇట్లా చివరి ఉత్తర గోగ్రహణంలో కూడా చూడండి. ఇవన్నీ ఏమిటనంటే అమ్మవారు వాళ్ళ వెనక ఉండి అంత రక్షణ చేస్తూ ఉన్నది. కాబట్టి అమ్మవారిని పట్టుకున్నటువంటి వాళ్ళు ధన్యజీవులు. ఇది అందువలన ఈ 9 రోజులు పట్టుకోవటం, అది అంత గొప్ప విశేషం. ఆ శమీ వృక్షం మీద పాండవులు పెట్టారు వాళ్ళ యొక్క ఆయుధాలు. సరే చివరికి తీసుకున్నారు. సరే అదంతా తెలిసింది. కాబట్టి అర్జునస్య ధనుర్ధారి అని వచ్చింది. అర్జునుని యొక్క ధనుస్సు అనగా గాంధీవం. అర్జునుని యొక్క గాంధీవం ఆ చెట్టు మీద ఉన్నది. అర్జునుని యొక్క గాంధీవమే కాదు, పాండవుల యొక్క 5గురి యొక్క ఆయుధాలన్నీ ఉన్నాయి. విశేషించి ఆయుధాలన్నింటిలో కల్లా గాంధీవం అనేటువంటిదే విశేషమైనటువంటిది.
ఏమిటి గాంధీవ్ అనే మాట ఎందుకు చెప్పారు? అర్జునస్య ధనుర్ధారి ఎందుకు చెప్పారనంటే భారత యుద్ధంలో ఒక విశేషం, అందరి ధనుస్సులన్నీ విరిగిపోయినాయి. భీష్ముడు ధనుస్సు కూడా విరిగిపోయింది, కర్ణుడు ధనుస్సు విరిగిపోయింది, అందరి ధనుస్సులు విరిగిపోయినాయి. కానీ ఒక్క అర్జునుడు ధనుస్సు గాంధీవు మాత్రం విరగదు. అది విరగలేదు. అదే గొప్ప విశేషం. ఎంతోమంది ప్రయత్నించారు కానీ గాంధీవ మాత్రం విరగదు. ఈ గాంధీవం అంత గొప్పది, విశేషమైనటువంటిది. ఆ గాంధీవాన్ని రక్షించినటువంటిది శమీ వృక్షము. అది అనగా ఎవరైనా వృక్షం మీద కనుక వస్తే ఆ అస్త్రములన్నీ భయంకర సర్పములే కనపడి భయాన్ని ఒలిపించేసేసి వాటి జోలు రానివ్వకుండా చేస్తుంటాయి. అలా రక్షించింది శమీ వృక్షము. అట్లా అలానే రాముల వారికి చాలా ఇష్టమైనటువంటిది. రాముల వారికి ఏంటి, ఎందుకు ఎలా ఇష్టమైంది అని అంటే ఈ ఆయుధములన్నిటిని కూడా రక్షించేటువంటి శక్తి శమీ వృక్షానికి ఉన్నది. రాముల వారి అని అంటే అర్థం ఏమిటంటే, అసలు అర్థం ఏమనంటే రాముల వారి స్వభావం రూపం కనపడంగా ఏం కనపడుతుందనంటే మిగిలిన దేవతలందరికీ శంఖం చక్రం ఇటువంటివన్నీ కనపడుతుంటాయి. కానీ రాముల వారి చేతిలో ఏముంటాయి? ధనుస్సు బాణం ఉంటుంది, ధనుర్బాణాలు ఉంటాయి. ఈ ధనుర్బాణముల్ని ఆ శమీ వృక్షం రక్షిస్తూ ఉంటుంటుంది. శమీ వృక్షం అంత గొప్ప విశేషం. అందువలన రాముల వారికి ఈ శమీ వృక్షం అంటే మహాప్రీతి అందువలన అనమాట. ఎందుకంటే విశేషమైనటువంటిది, పవిత్రమైనటువంటి వృక్షము, అగ్నికి సంబంధమైనటువంటి వృక్షము, అగ్ని సంబంధమైనటువంటి. అందువలన ఈ వృక్షం అంత గొప్ప విశేషమైనది. ఎటువంటి దుష్టశక్తులు రావు ఏవి ఆ శమీ వృక్షం దగ్గరికి. అందువలన కాబట్టి ఈ రోజున 10వ రోజున శమీ శమయతే పాపం అంటే మామూలు సకల జీవనంలో ఉన్నారు కదా, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరైతే చూసి ఆ శమీ వృక్షాన్ని చూసి నమస్కారం చేస్తే పాపం నశిస్తుంది అని అర్థం. శమీ వృక్షము భగవత్ స్వరూపము అని అర్థం చెబుతున్నారు. అట్లనే శమీ శత్రు వినాశిని, ఆ శమీ వృక్షము శత్రువులను నశింపజేసేటువంటిది అని అర్థం. ఇక్కడ శత్రువులు అంటే అర్థం భౌతిక పరంగా రాజులకు ఉండే శత్రువులు. తర్వాత అంతరార్థంగా ఏమిటంటే మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములైనటువంటి శత్రువులు. అంటే మనకు పాపహరం అవుతుంది, మనలో ఉన్న కామక్రోధ లోభములు అనేటువంటివి నశిస్తాయి. ఇది ఇంకా ఈ 2. అలానే ఇంకా అర్జునస్య ధనుర్ధారి, అర్జునునికి ధనుర్ధారి అనుసూయ గాంధీవాన్ని ధరించినటువంటిది. రామస్య ప్రియదర్శిని, రాములకు ప్రియదర్శిని అయినటువంటి. కాబట్టి అంత గొప్పదైనటువంటి ఈ మంత్రాన్ని, ఈ శ్లోకాన్ని ఆ రోజున అందరూ ఒకసారి స్మరించుకుంటారనమాట. రాముల వారికి అటు అర్జునుడికి కాకుండా మన అందరికీ కూడా ఈ శమీ వృక్షము శుభకరమైనటువంటిది, పవిత్రమైనటువంటి అగ్ని స్వరూపము అని అందువలనే అంత గొప్పదైనటువంటి ఆ శమీ వృక్షాన్ని ఆ రోజున పూజ చేస్తుంటారనమాట. అట్లా ఆ విధంగా అయితే ఆ రోజున అలంకారం ఏముంటుంది అని అంటే రాజరాజేశ్వరి అవతారం ఉంటుంది. రాజరాజేశ్వరి అవతారం. ఇక్కడ రాజ 2 పదాలు ఉన్నాయి. రాజులకే రాజు అయినటువంటి ఈశ్వరి నాయకురాలు అంటే ప్రభువు అని అర్థం. రాజులకే రాజు అని అంటే అర్థం ఏమిటి? చాలా రాజులు ఉన్నారు, అనేక మంది రాజులు. ఆ రాజులకు అందరికీ కూడా ఒకడే రాజు ఉన్నాడు, చక్రవర్తి. ఈ భూమండలానికి అందరికీ ఒకడే చక్రవర్తి. అట్లనే సమస్త దేవతలకు అందరికీ ఒక్కరు ఎవరు? నాయకులు. ఆ నాయకులే ఈశ్వరుడు. అది ఈశ్వర అనేటువంటి పుల్లింగం, ఈశ్వరి అనేటువంటి స్త్రీలింగ శబ్దం. రాజ ఈశ్వరి స్త్రీలింగ శబ్దం ఒకటే. అక్కడ ఈశ్వర ఈశ్వరి ఒకటే. రాజరాజేశ్వరుడు అంటే పుల్లింగం, రాజరాజేశ్వరి అంటే స్త్రీలింగం. అనగా శివ అంటే స్త్రీలింగం, శివ అంటే పుల్లింగం. అనగా ఇక్కడ విశేషం ఏమిటంటే మనకు ఇందులో కూడా వచ్చే ప్రకాశమానము అనేటువంటిది ఒకటి వచ్చింది. ప్రకాశము విమర్శము 2 వచ్చినాయి. ఈ 2 ఏమిటంటే రాజరాజేశ్వరిని చూసేటప్పుడేమో అమ్మవారు కనపడుతుంటుంది, అది ప్రకాశమానం. ఆ అమ్మవారిలో లోపల ఉండేటువంటి ఆ శక్తి అయ్యవారు రాజరాజేశ్వరుడు. అలానే అమ్మవారిని శివ అనగా అమ్మవారిని దర్శించేటప్పుడు ఆ లోపల ఉన్నటువంటిది ఎవరన్నమాట? అయ్యవారు.
కాబట్టి ఇద్దరూ కలిసే ఉంటారు, ఒకే రూపం. అయ్యవారు వేరు అమ్మవారు వేరు విడివిడిగా రూపంలో కనబడుతున్నా కానీ మనం అయ్యవారిలో అమ్మవారిని, అమ్మవారిలో అయ్యవారిని దర్శించినప్పుడే అప్పుడే మనకు భక్తి. అందుకనే మీరు అటువంటి భేదాలను పెట్టుకోవాకండి. వాళ్ళిద్దరూ ఒకటే, ఒకే రూపము, ఏకరూపము అని చెప్పటానికే శంకరులు వారు మొట్టమొదటిగా సౌందర్యలహరిలో శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం అని చెప్పారు. అలానే మరి శివానందలహరి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ కూడా ఎలా చెప్పారు అని అంటే, అక్కడ కూడా చెప్పేది ఏమిటంటే ద్వివచనం వేసేసి చెప్పేశారు అనమాట. ద్వివచనం వేసి చెప్పేశారు అనమాట. ఆ ద్వివచనం వేసి అంటే అర్థం ఇద్దరు కలిసి ఉన్నారు అని అర్థం అనమాట. ఆ ఇద్దరు కలిసి ఉన్నారు. శివానందలహరిలో మొట్టమొదటి పద్యం దగ్గర శివాభ్యాం అని మొదలుపెట్టారు. శివాభ్యాం అని మొదలుపెట్టి అక్కడ దానిలో విశేషమైనటువంటి దీనిలో కూడా గొప్ప విశేషాలు కూడా దీనిలో ఆ శివానందలహరిలో చెప్పినటువంటిదని మొట్టమొదటి పద్యాన్ని కనుక అర్థం చేసుకుంటే శివానందలహరిలో ఉండేటువంటి కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఇక్కడ చాలామందికి భ్యాం 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 అనేటువంటి ఈ పదం వేసేశారు ఏమిటా అని అనుకుంటారు. ఇది ద్వివచనం. ఇది కళాభ్యాం అంటే ఇద్దరూ కలిసినటువంటి వాళ్ళు ఒక రూపము అని అర్థం. అది కళాభ్యాం అంటే ఇద్దరు అయ్యవారు అమ్మవారు కలిసినటువంటి ఒక పదము, ఇది ఒకటే రూపము. అలానే చూడాలంకుర శశికళాభ్యాం, అమ్మవారి శిరస్సు మీద చంద్రరేఖ ఉన్నది, అయ్యవారి శిరస్సు మీద చంద్రరేఖ ఉన్నది. ఈ రెండు కలిసినటువంటి ఏకము, అది ఇక్కడ అర్థం. ఇక్కడ అదే తెలుసుకోవాలి. అక్కడేమో శివశక్త్యాయుక్తో అని చెప్పారు శంకరులు, ఇక్కడేమో విడగొట్టి ఇట్లా అర్థమయ్యేటట్టు ఇక్కడ కూడా ఇట్లా చెబుతున్నారు, అర్థం కావడం కోసం చెబుతున్నారు. ఇక్కడ వస్తువు ఒకటే అని చెబుతున్నారు. అది వస్తువు ఒకటే, ఆ వస్తువు ఒకటే. ఆ ఒకటిలోనే ఏం కనబడుతున్నది అని అంటే అయ్యవారు అమ్మవారు ఇద్దరు కనబడుతున్నారు. అయ్యవారు ప్రకాశమానంగా ఉన్నప్పుడు అమ్మవారు విమర్శ రూపంలో ఉంటుంది, అమ్మవారు విమర్శ రూపంలో ఉంటే అయ్యవారు ప్రకాశ రూపంలో ఉంటారు. ఇదే శేషషష్ఠి అనేటువంటి దానికి కూడా దీనిలో కూడా వచ్చింది అన్నమాట. ఇట్లా అమ్మవారు అనేటువంటి ఆ పరాదేవత ఒక్కటే. పరాదేవత, పరమేశ్వరి, పరమాత్మ, పరమేశ్వరుడు, అలానే ఇవన్నీ కూడా అంతా ఒక్కటే. కాబట్టి ఆ ఒక్కటే అయినటువంటి ఆ పరమాత్మను ఈ 9 రోజులు ఆరాధించి 10వ రోజున పరిపూర్ణం చేసుకోవటం కోసము రాజరాజేశ్వరుడు, రాజులకే రాజు. ఎవరంటే రాజులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వీళ్ళకే రాజు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అని అంటే అయ్యవారి దగ్గర నుంచే వచ్చారు. అదే మొట్టమొదటి శ్లోకంలో కూడా హరిహర విరించాదిభిరపి ప్రణంతం స్తోతం వా కథ వకృత పుణ్య ప్రభవతి అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళిద్దరూ? హరిహర విరించి ఆదిభి అనగా త్రిమూర్తులు, సమస్త దేవతలు, సమస్తమైనటువంటి ప్రాణులు, సమస్త జగత్తు అంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, అక్కడి నుంచి వచ్చారు. అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ చిన్న చిన్న పరిపాలకులు. ఎవరు? హరిహర విరించాదిభిరపి. వాళ్ళని నియమించింది ఎవరు? అమ్మవారే నియమించింది. కాబట్టి అసలు రాజు ఎవరు? అమ్మవారే అసలు రాజు. అందువలన అమ్మవారి పేరు ఇక్కడ అర్థం కావడం కోసం, అందరికీ అర్థం కావాలి, సమస్త దేవతలకు అందరికీ హరిహర విరించాదిభిరపి అనేటువంటి మొత్తం సమస్త దేవతలకు అందరికీ కూడా మహాచక్రవర్తి అయినటువంటి వాళ్ళు ఎవరు? ఈశ్వరీ. అది రాజరాజ ఈశ్వరీ అని అర్థం. ఆ ఈశ్వరిని ఈ 10 రోజులు 9 రోజులు 9 రూపాలు 10వ రోజులు విశేషమైన రాజరాజేశ్వరి అలంకారంతో పూజ చేసుకుంటాం. ఈ విధంగా చేసుకుంటాం. అయితే ఇక్కడ ఒక విశేషం తెలుసుకోవాల్సింది ఒకటి ఉన్నది. ఏమిటంటే ఇక్కడ విశేషమైనటువంటిది అమ్మవారు అనేటప్పటికి కూడా 9 రోజులు 9 రూపాలు చూసుకొని పూజలు చేసుకుంటున్నాం కదా, అమ్మవారు అంటే ఇట్లే ఉంటుంది కదా అని అనుకుంటారు. ఇక్కడ దీనిలో ఏమిటంటే ఒక విశేషం ఏంటంటే పరమాత్మను ఉపాసించే విధానాలు ఉన్నాయి. దానిలో ఏమిటంటే మొట్టమొదటి విధానం స్థూల రూపం, ఇది మొదటిది. రెండోది సూక్ష్మ రూపం, మూడోది పరారూపం. 3 రూపాలు. ఈ 9 రోజులు ఉపాసించినటువంటి రూపాలు ఏమిటి? స్థూల రూపం. స్థూల రూపం అంటే అర్థం ఏమిటి?
మా దీనిలో స్థూల రూపం ఎలా చెప్పారు మనకు? దీనిలో లలితలో శ్రీమద్వాగ్భవకోటైక స్వరూప ముఖపంకజ కంఠాద గడిపర్యంత మధ్యకోట స్వరూపిణి శక్తి కోటైకతాపర్ణ కక్షిధో భాగధారిణి అని చెప్పారు. 3 భాగాలు ఈ శరీరం. ఆ 3 భాగములతో కలిసినటువంటి ఉన్నది ఏకరూపం, అది స్థూల రూపం. ఆ స్థూల రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఈ 9 రోజులు నవరాత్రులు 9 రోజులు ఆరాధిస్తాం. ఇది స్థూల రూపంగా ఆరాధించడం. ఈ ఆరాధించడానికి తగినటువంటి తాంత్రికమైనటువంటి అనగా అర్థమేంటి? పూజాధికములన్నీ చేసి ఆరాధిస్తారు. ఇది ఒక విధానం. ఇది స్థూల రూపాన్ని ఆరాధించడం అనేటువంటి దీనికన్నా గొప్పది ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆర్డినరీ అనేటువంటిది, ఆర్డినరీ సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అని చెబుతారు. అట్నే ఇది ఆర్డినరీ. ఇది స్థూల రూపాన్ని ఆరాధించడం. ఇది అందరికీ అనుకూలమైనటువంటి, అందరికీ చేతనయ్యేటువంటిది ఇది అంతవరకు. కానీ దానికన్నా మించినటువంటి ఉన్నది అంటే పవర్ఫుల్ అని అర్థం అన్నమాట. ఏమిటంటే ఆ రూపము సూక్ష్మ రూపము. అది అమ్మవారిని సూక్ష్మ రూపంలో అర్థం. ఇప్పుడు రూపం స్థూల రూపంలో అమ్మవారిని ఆకార రూపంలో ఆరాధించావు. సూక్ష్మ రూపం అంటే అణువు అని అర్థం. అంత ఇది చాలా కంటికి కనపడదు అంత. ఇది ఏమిటి అంటే అర్థం, ఆ రూపం ఏమిటంటే మంత్రమయము అని అర్థం. అది మంత్రమయం అంటే మంత్రములు. ఇప్పుడు ఉదాహరణకి బాలామంత్రం ఉన్నది, ఒక 3 బీజాక్షరాలు ఉన్నాయి. ఆ 3 బీజాక్షరాలలో అమ్మవారు నిక్షిప్తమై ఉంటుంది. అమ్మవారు నిక్షిప్తమై ఉంటుంది అనగా ఈ 3 బీజాక్షరాలను ఉపాసన చేసేటువంటి వాళ్ళు బాలామంత్రం ప్రకారంగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. వీళ్ళకి ఈ స్థూల రూపంతో పని లేదు. వీళ్ళకి ఈ స్థూల రూపంతో పని లేదు. ఈ బాలమంత్రాన్ని జపిస్తుంటారు. వీళ్ళు స్థూల రూపాన్ని ఆరాధించేటువంటి వాళ్ళకన్నా పైమెట్టు వాళ్ళు. వీళ్ళు విశేషమైనటువంటి శక్తి సంపదలు కలిగినటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ మంత్రదీక్షలు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ పండితులు విద్వాంసులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ మంత్రదీక్షల్లో ఉంటారు. అనగా సూక్ష్మ రూపాన్ని ఆరాధిస్తూ ఉంటుంటారు. అమ్మవారి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. అయితే మొదట స్థూల రూపంలో ఉండేటువంటి వాళ్ళు ఇచ్చే అనుగ్రహానికన్నా సూక్ష్మ రూపంలో ఆరాధించేటువంటి వాళ్ళ అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత సూక్ష్మ రూపం తర్వాత పరారూపం అనేటువంటిది ఉన్నది, 3వ రూపం అమ్మవారిని ఆరాధించు. ఈ పరారూపమే నిర్గుణ రూపం. ఈ నిర్గుణ రూపం ఏమిటి? శబ్దబ్రహ్మము అని అర్థం. శబ్దబ్రహ్మం ఏమిటి? శబ్దబ్రహ్మం అంటే కేవలం ధ్వని. ధ్వని, ఆ ధ్వని ఏమిటి అని అంటే ప్రణవం, ఓంకారం. ఓంకారం అనేటువంటి ఆ ధ్వని ప్రణవంతో అమ్మవారిని ఆరాధించడం ఇది అన్నిటికన్నా పెద్దది. అందుకనే ఈ ఓంకారం అనేటువంటి ధ్వని విశేషమైనటువంటిది. అందుకని గీతలో కూడా చెప్పారు, ఎవరైతే అంతిమైనటువంటి రోజుల్లో ఈ ప్రణవాన్ని ఉపాసిస్తారో వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందుతారు అని చెప్పారు. అంత గొప్పది ఇది. కాబట్టి ఓంకారం అనేటువంటి ఈ ధ్వనిని అనగా ఓంకార మంత్రోపాసన. ఓంకారం కూడా ఏదో ఓం అనేటువంటి దాన్ని అలా ఉచ్చరించడం కాదు. ఆ ఉచ్చరించే విధానం, దాని యొక్క విశేషాలన్నీ కూడా ముందు వెనుకలు అనేక ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాలి. ఆ ఓంకారాన్ని జపించాలి అని అంటే నీకు ఉపనిషత్తు అర్థం కావాలి. ఉపనిషత్తు అర్థమైతేనే కానీ ఓంకారం అర్థం కాదు. ఓంకారం అంటేనే బ్రహ్మము. ఆ బ్రహ్మము యొక్క వాచకమే ఓంకారము. బ్రహ్మవాచకం ఏమిటి అనమాట? ఓంకారము. ఇది అర్థం. ఓంకారం అంటే ఒక ధ్వని. అది ఆ ధ్వని నుంచే, ఓంకారం నుంచే సమస్త దేవతలందరూ వచ్చారు. సమస్తమైన వాంగ్మయం, వేదములు, వేదాంగములు మొదలైనటువంటి అన్నీ కూడా వచ్చేసినాయి. అంత విశేషం. ఇట్లా ఈ విధంగా అమ్మవారిని లేక పరమాత్మని ఉపాసించేటువంటి విధానం ఉన్నది. ఈ విధానంలో అందరికీ సుగమమైనటువంటి సులభమైనటువంటిది స్థూల రూపం. ఆ స్థూల రూపాన్ని ఉపాసించారు ఈ 9 రోజులు. ఉపాసించడం వలన అందరికీ అమ్మవారు వాళ్ళ ప్రవృత్తుల్ని బట్టి వాళ్ళకి అనుగ్రహం ఇస్తుంటుంది. కాబట్టి అమ్మవారిని భక్తిపూర్వకంగా ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళందరికీ కూడా కలుగుతుంటుంది. ఇది ఒక విశేషమైనటువంటిది. ఇట్లా ఈ విధంగా అనమాట ఈ 9 రోజులు అట్లా. అయితే ఇక విశేషం ఏమిటి? ఈ 9 రోజులని ఏమన్నా నవరాత్రులు అని మాట అన్నారు. నవరాత్రులు అంటే రాత్రి అనేటప్పటికి మనకు రాత్రి శబ్దము, రాత్రి అంటే చీకటి అనే దీనికి వెళ్ళిపోతుంది. కానీ రాత్రి అనేటువంటి శబ్దము ఋగ్వేదంలో ఒక దేవత పేరుగా వచ్చింది.
ఆ దేవత పేరుగా వచ్చినటువంటి ఆ ఋగ్వేదంలో ఉండేటువంటి దేవతకి రాత్రి అనేటువంటి పేరు. ఆ దేవత రాత్రి అనేటువంటి దేవత అజ్ఞానం అనే చీకటి మీద విజృంభించేటువంటిది. ఆ రాత్రి అనే దేవతయే మనకు పురాణాల్లో ఇక్కడ దుర్గాదేవిగా అవతరించింది. ఇట్లా ఈ విధంగా వేదములలో ఉన్నటువంటి దేవతలు అంటే స్త్రీ దేవతలు, ఉషస్సు అనేటువంటి దేవత, వేదంలో ఉన్న ఉషస్సు అనేటువంటి దేవత, ఉషకాలం అంటారు చూడడం అదనమాట. ఆ ఉషస్సు అనేటువంటి దేవత మహాలక్ష్మిగా అవతరించింది అని అంటారు. అలానే సరస్వతి అనేటువంటి దేవత, వేదంలో ఉన్న సరస్వతి అనే దేవత లలితామాతగా అవతరించిందని మన వాళ్ళు అంటారు. ఈ విధంగా అనమాట. అట్లా డెరైవేట్ అయినవి ఇట్లా క్రమంగా ఈ పురాణాలలో అని మన వాళ్ళ యొక్క విశ్వాసం అట్లా అనమాట. కాబట్టి వీటన్నిటికీ మూలమైంది ఏమిటి? మనం ఇన్ని అమ్మవారి యొక్క రూపములు ఇవన్నీ చేసుకుంటున్నాము, ఆరాధించుకుంటున్నాము, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. అమ్మవారిని ఏమన్నాము? పరమేశ్వరి అన్నాము, పరమాత్మ అన్నాము, ఒకటే ఈ స్త్రీలింగ శబ్దంలో అన్నాం. కాబట్టి ఆ పరమాత్మ అనేటువంటి వారిని తెలుసుకోవాలంటే ఏం చెప్పారనమాట? వేదంలో ఏకం సత్ అని చెప్పారు. ఏకం సత్ విప్రాగ్ బహుధా వదంతి అని చెప్పుకుంటూ ఒక్కడే బ్రహ్మము, ఆ బ్రహ్మమే వివిధ రూపములలో కనపడుతున్నాడు అని మనకు వేదంలో చెప్పారు. ఆ విషయము పురాణాలులో విపులంగా వివిధ రూపముల్లో అమ్మవారి యొక్క లేక అమ్మవారి యొక్క రూపాలతో ఉండి వివిధ కథలతోటి ఉన్నట్టుంటుంది అనమాట. అంత విశేషంగా అనమాట. అట్లా ఉండదు అనమాట. ఈ పరమాత్మ యొక్క విశేషం అనగా పరమేశ్వరి యొక్క విశేషమైనటువంటిది. కాబట్టి ఆ పరమేశ్వరిని శరణు వేడినటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది అని అర్థం అనమాట. అనమాట దీనిలో అదే ఒక విశేషమైనది. దీనిలో ఇంకొక విశేషం ఏంటంటే మనకు రామాయణంలో కనుక చూసుకుంటే రామచంద్రమూర్తి లక్ష్మణుడు ఉన్నారు. ఆ రామచంద్రమూర్తి పరమాత్మ స్వరూపం, పక్కన ఉన్నటువంటి లక్ష్మణుడు ఎవరంటే జీవాత్మ అనమాట. ఈ జీవాత్మ అలా రాముడు వెంటబడ్డాడు అనగా పరమాత్మ వెంటబోతూ ఉన్నాడు. అనగా పరమాత్మ శరణు పొంది పరమాత్మ వెంటబోతూ ఉన్నాడు. ఆ వెంటబోతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తూ ఉన్నాడు. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. 14వ సంవత్సరంలో చివరిలో యుద్ధం వచ్చింది, రావణాసురుడితో యుద్ధం. ఆ యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో మరి ఆ లక్ష్మణస్వామి అప్పుడు ఆయన ఆ పరమాత్మని చుట్టూ తిరుగుతున్నాడు కదా. చివరికి ఆ పరమాత్మని ఉపయోగించే పరమాత్మ పేరుతోటే బాణాన్ని వదులుతాడు. ఇక్కడ గొప్ప విశేషం. అనగా ఆ పరమాత్మ లక్ష్మణుణ్ణి జీవుణ్ణి అనుగ్రహించాడు అని అర్థం. కాబట్టి ఆ జీవుణ్ణి అనుగ్రహించాడంటే అర్థం ఏంటి? పరమాత్మను ఆశ్రయించితే అని అర్థం జరుగుతుంది. అందుకని అప్పుడు విశేషం ఏం జరిగింది అని అంటే ఇంద్రజిత్తు లక్ష్మణుడితోటి యుద్ధం జరుగుతున్నది. యుద్ధం జరుగుతుంటే ఇంద్రజిత్తుదే పై చేయిగా ఉంది. లక్ష్మణుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. లక్ష్మణుడు గాయాలైంది, ఆ శరీరం నుండి రక్తం కారుతున్నది. ఏం చేయాలి? అందుకని చివరికి ఒక్కసారి ఏం చేశాడనంటే బాణం ఎక్కువ పెట్టేసేసి ఐంద్రాస్త్రం ఎక్కువ పెట్టాడు లక్ష్మణస్వామి. అప్పటిదాకా అస్త్రాలు ఎక్కువ వేసి ఏమి చేసినా కానీ ఆ ఇంద్రజిత్తుని చంపడం కుదరలేదు. ఆ అస్త్రాన్ని ఎక్కువ పెట్టేసేసి ఆయన ఏం చెప్పాడంటే ధర్మాత్మ సత్యసంధస్య రామో దాశరథిర్యది పౌరుషేచ అప్రతిద్వంద్వేచ శరణం రావణింజహి. రాముడు దశరథుడు ఉన్నాడే, మన దాశరథి ఉన్నాడే, ఆయన ధర్మాత్ముడు సత్యసంధుడు అయినచో ఈ బాణము వెళ్ళి ఆ రావణాసురుని యొక్క కుమారుడైనటువంటి ఇంద్రజిత్తును వధించుగాక అని ఒక మాట అని ఆ బాణం వదిలేశాడు. దాంతో ఆ ఇంద్రజిత్తు తల తెగి అవతల పోయి పడ్డది, రావణాసురుడి దగ్గర పోయి పడ్డది. అప్పటిదాకా ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు. ఇది ఒక విశేషం. అంటే అర్థం ఏమిటి దీనిలో విశేషం? ఆ పరమాత్మను నమ్ముకున్నటువంటి వాళ్ళు, శరణు పొందినటువంటి వాళ్ళు, భక్తితో శరణు పొందినటువంటి వాళ్ళకి ఆ పరమాత్మ వాళ్ళని రక్షిస్తాడు అని అర్థం. అని అర్థం. అట్లనే పరమాత్మ పరమేశ్వరి ఒకటే ఇక్కడ అర్థం. ఇక్కడ ఏదో మనం ప్రత్యేకంగా ఇలా విశేషంగా అని అనుకుంటాం, కేవలం అమ్మవారు అని అనుకుంటాం. కాదు, అమ్మవారు అనేటువంటిది ఇప్పుడు మనకు ప్రకాశ రూపము. ఏది? ఆశ్వీజ మాసంలో ఇది ప్రకాశ రూపము. విమర్శ రూపము కార్తీక మాసంలో వచ్చేటప్పటికల్లా ప్రకాశ రూపము శివుడు అయ్యవారైతే అమ్మవారి లోపల విమర్శ రూపంలో ఉంటారు. ఇట్లా అన్నమాట ఇది. మనం కాబట్టి
శివుడు అనేటప్పటికల్లా వెళ్ళి వెంటనే అందరూ ఏమనుకుంటారంటే వైష్ణవులు ఓహో ఈయన త్రిశూలం అవి ఇవి ఈ విధంగా అనుకుంటారు. కానీ శివుడు అంటే అది కాదు అసలు అర్థం. శివ అనేటి అర్థం మంగళకరుడు అని అర్థము, సుఖస్వరూపుడు అని అర్థం. మంగళాన్ని మనకు ప్రసాదించేటువంటి వాడు అని అర్థం. అది అక్కడ ఆ శబ్దానికి యొక్క అర్థం, అది శబ్దం యొక్క అర్థం. ఈ శబ్దముల యొక్క అర్థాలు తెలుసుకొని ఆయా దేవతల్ని చెప్పుకోవాలి. ఒక్కొక్క శబ్దం ఒక్కొక్క దేవతను తెలియజేస్తుంటుంది అనమాట. అట్లా అనమాట. కాబట్టి ఆ మంగళకరుడైనటువంటి ఆ శివుడు ఉన్నాడు కదా, ఇక్కడ కార్తీకంలో వచ్చేటువంటి కార్తీకంలో, ఆ కార్తీకంలో శివునిలో విమర్శ రూపంలో ఉండేటువంటి అమ్మవారు, ఇప్పుడు అమ్మవారు ప్రకాశ రూపంలో ఉన్నది, తర్వాత విమర్శ రూపంలోకి వెళ్ళి అనుగ్రహిస్తుంటుంది. కాబట్టి ఏమిటి, ఆ అమ్మవారు ఎల్లప్పుడూ అనుగ్రహిస్తూనే ఉంటుంటుంది, అలానే అయ్యవారు అనుగ్రహిస్తుంటారు. అందుకనే రెండు పట్టుకోండి. ఏమిటనే సౌందర్యలహరి, శివానందలహరి. సౌందర్యలహరిలో శివశక్తి ఆయుక్తో ఎలా అయితే ఉన్నదో అలానే శివానందలహరిలో కూడా కళాభ్యాం చూడాలంకుర శశి కళాభ్యాం నిజ తపఫలాభ్యాం అక్కడ వివరంగా చెప్పారనమాట. ఆ భగవంతుణ్ణి, ఆ పరమాత్మని ఆ తపస్సు చేయడం అనేటువంటిది చెప్పారు. ఈ తపస్సు చేయడం అనేటువంటిది ప్రధానం ఏమిటంటే ఇంద్రియములు అర్థం. ఆ ఇంద్రియములు అనేటువంటి వాటిని ఆ అమ్మవారి పాదపద్మముల దగ్గర అట్టుపెట్టేసేయమన్నాడు. అందుకనే మనకు సౌందర్యలహరిలో చివరిలో చెప్పింది అనమాట, మజ్జీవ కరణచరణే షట్చరణతాం అని చెప్పారు. షట్చరణతాం, షట్చరణతాం అని అంటే షట్ 6, చరణతాం అంటే పాదాలు, 6 కాళ్ళు. 6 కాళ్ళు ఉన్నటువంటి తుమ్మెద ఏ విధంగా అయితే ఆ వివిధమైనటువంటి పుష్పములు వాలి ఆ మకరందాన్ని ఆస్వాదిస్తుంటుందో ఆ విధంగానే ఈ జీవుడు అనేటువంటి ఈ తుమ్మెద అమ్మవారి పాదపద్మముల దగ్గర వాలి ఆ అమ్మవారి పాదపద్మంలో ఉన్నటువంటి మకరందాన్ని అనగా జ్ఞాన మకరందాన్ని ఆస్వాదిస్తూ బ్రహ్మానందాన్ని పొందుము అని చివరికి చెప్పినటువంటిది శంకరులు చెప్పినటువంటి సౌందర్యలహరి. అది దానికోసము ఒక్కొక్క మెట్టు ఎక్కాలి కదా, ఆ మెట్లు ఎక్కటానికే ఇదిగో మనకు ఈ శరన్నవరాత్రులు అనేటువంటిది ఒక మెట్టు. అన్న అర్థం ఏమిటి, అమ్మవారిని అర్థం చేసుకొని అమ్మవారిని పూజించటం, అమ్మవారి యొక్క తత్వం తెలుసుకోవటం. అలా ఈ విధంగా కన్నా తెలుసుకుంటే ఒక మెట్టు ఎక్కినట్టు అని అర్థం. అలా మెట్టు ఎక్కుతుంటుంటే క్రమక్రమంగా మన ఇంద్రియములను అమ్మవారి యొక్క మార్గంలోకి, సత్పథము, సత్ అంటేనే పరమాత్మ అని అర్థం, పరమాత్మ అమ్మవారు, అమ్మవారి యొక్క మార్గంలోకి నడుపుతూ ఉంటుంటారు అనమాట. అట్లా ప్రతి సంవత్సరము, ఈ సంవత్సరం నవరాత్రులు, వచ్చే సంవత్సరం నవరాత్రులు, గడిచిపోయిన నవరాత్రులు, ఇట్లా ప్రతి సంవత్సరము అనగా ఒక్కొక్క సంవత్సరము గట్టెక్కుతూ ఉండాలి, అనగా మెట్టు ఎక్కుతూ ఉండాలి. ఆ మెట్టు ఎక్కడం అనేటువంటి ఊర్ధ్వగతి అని అర్థం. అది ఊర్ధ్వగతికి పోవాలి అని అంటే శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఉపాసించాలి. అమ్మవారిని ఉపాసించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఊర్ధ్వగతి అంటే ఉన్నతమైన మార్గంలో పయనిస్తూ ఉంటారు. ఈ ఉన్నతమైన మార్గం అంటే ఏమిటి అర్థము అంటే అటు విశేషంగా సంపదల్లో కానీ సంపదలు, అలానే ఈ సంపదలే కాకుండా సంపద దేనికి అంటే ఈ గృహస్థాశ్రమానికి, దానికి అదే కాకుండా జ్ఞానపరంగా, వాక్కుల పరంగా, విద్యపరంగా, వృత్తిపరంగా సర్వ విధముల అన్ని విధముల ఇంకా ఇతోధికంగా ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుంటారు అన్నమాట. అది గొప్ప విశేషమైనటువంటి. కాబట్టి ఆ చివరి రోజున రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకొని రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందాలి. అందరూ పొంది ఆ అమ్మవారిని యొక్క విశేషమైనటువంటి శక్తులన్నీ తెలుసుకుంటే, ఆ మంత్రశక్తులన్నీ తెలుసుకొని ఉపాసన చేసేస్తే అమ్మవారు సర్వదా అనుగ్రహిస్తూ ఉంటుంటుంది. కాబట్టి ఈ శరన్నవరాత్రులు అనేటువంటివి మనకు విశేషంగా మనకు భారతదేశంలో ఉండేటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక పండుగ అన్నమాట ఇది. ఆ పండుగని ఈ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో జీవింతురుగాక అనేటువంటి కోరుతూ ఈ రోజున ఈ పండుగ రోజు విజయదశమి రోజున మీకందరికీ కూడా శుభకార్యములు అలానే శుభ సంకల్పములు ఇవన్నీ సిద్ధించుగాక అని ఆ పరమేశ్వరిని, లలితా పరమేశ్వరిని కోరుతూ శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ
మృత్యోర్వా అమృతంగమయం. శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.